దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం ఎప్పుడు చిన్న చూపే చూస్తుందని, దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 100 రూపాయలు వెళ్తే తిరిగి 49 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. డీలిమిటేషన్ కూడా శాస్త్రీయంగా జరగాలంటున్న ఎమ్మెల్సీ కవితతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే రాష్ట్రాలకు సంబంధించి అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ పట్ల పీయూష్ గోయల్ అదంతా కూడా ఒక అల్ప ఆలోచన అనే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలోనూ వడ్ల విషయంలోనూ తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలంతా కూడా నూకలు తినాలన్నటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం. మనతో పాటు ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు. మేడం, ఇట్లాంటి పీయూష్ గోయల్ ప్రతిసారి కూడా తెలంగాణ కావచ్చు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా చూస్తారు మేడం? అంటే మనకు అది ముందు నుండి ఐడియా ఉన్నటువంటి విషయమే. ఎప్పుడైతే జనాభా ఉత్తర భారతదేశంలో ఎక్కువ పెరుగుతూ ఉందో జనాభాకు సంబంధించి ఇచ్చేటటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ ఉత్తర భారతదేశానికి వెళ్లడం అన్నది జరుగుతూ ఉన్నది. సో మనందరి ఆలోచన, మనందరి బాధ ఏంటి అని అంటే ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మనం కట్టడి చేసుకున్నాం, మనం అభివృద్ధి చేసుకున్నాం, కానీ మనం నష్టపోతున్నాం. మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే మనకు 49 రూపాయలు కూడా వస్తలేదు అనేటటువంటి బాధ మొదలైంది. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్రాలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి వాటా కాకుండా డిస్క్రిషనరీ పవర్స్ రాష్ట్రాలకు ఆ ఇచ్చినటువంటి డబ్బులు కూడా ఎట్లా వాడాలనేది ఆ రాష్ట్రాన్ని అవసరాల అనుగుణంగా మనం వాడుకునేటట్టుగా ఫ్రీడమ్ ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం ముఖ్యంగా కూడా మనం తక్కువ జనాభా ఉన్నాం. ఇప్పుడు రేపు డీలిమిటేషన్ ఎంపీ సీట్లు చేస్తే ఎక్కువ విశ్వతంగా దేశ రాజకీయాలన్నీ కూడా ఆ యొక్క ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు డామినేట్ చేస్తారనే భయం కూడా ఒకటి ఉంది. సో ఒక శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ ఎస్పెషల్లీ ఎంపీ సీట్స్ జరగాలనేటటువంటి చర్చ ఉంది. ఆ శాస్త్రీయ పద్ధతి ఏంటి అన్నటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకునే కేంద్రం చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక పీయూష్ గోయల్ గారు మీకు తెలుసు, ఇదివరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం మన రాష్ట్రం నుంచి రైతులందరూ తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేసినా కూడా అప్పుడు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. ఆనాడు కూడా అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తే మనం ఒకటే చెప్పినాం, మేము ఇవాళ పంజాబ్ ఎంత పండిస్తుందో అంత పండిస్తున్నాం, మీరు పంజాబ్ వాళ్ళే వడ్లు ఎన్ని కొంటున్నాం మావి కూడా అన్ని కొనుండ్రి అని మనం కూర్చుంటే అప్పుడు వడ్లు కొనడం అన్నది పెరిగింది మన దగ్గర. కానీ ఇంకా అంత పంజాబ్ స్థాయిలో కొనకపోయినా కేసీఆర్ గారి ఎఫర్ట్ వల్ల చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు వడ్లు కొంటా ఉన్నారు. ఇంకా దాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. సో ఇట్లా పీయూష్ గోయల్ గారు లాంటి వ్యాఖ్యల్ని మనం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడాలని మాత్రం నేను డిమాండ్ చేస్తాను. ఇది మొత్తంగా చూస్తే పీయూష్ గోయల్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను కాపాడే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, జనగామ జిల్లా నుంచి.